ఏం చేస్తాడారబ్బా అంతా? ఎన్ని రకాల వంటలున్నా వారానికి ఒక్కసారైనా రాగి ముద్ద తినకపోతే పానం ఎట్లనో ఉంటది. రాయలసీమోళ్ళం గదా, అలవాటు పడిన పానమాయే. ఈ చలికాలంలో వేడి వేడి రాగి ముద్ద మంచి మసాలాతో విలేజ్ స్టైల్ కోడికూరతో తింటే చెప్పడానికి మాటలు సరిపోవు, అంత బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎప్పటికీ సూపర్ హిట్టే. ఫస్ట్ చికెన్ కర్రీని చేసుకుందాం. 1/2 kg చికెన్ ని నీట్ గా 2 సార్లు క్లీన్ చేసుకొని మూడోసారి ఉప్పుతో క్లీన్ చేసుకోండి. దీనివల్ల నీసు వాసన రాదు. చికెన్ ని మ్యారినేషన్ చేసుకుందాం. దీనివల్ల ముక్కలు జ్యూసీగా ఉంటాయి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 1/2 కప్పు పెరుగు, ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే 1 నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. టీ స్పూన్ నూనె. పెరుగు నూనె వేసుకోవడం వల్ల మసాలాలు ముక్క లోపలి వరకు పోతాయి. ఇప్పుడు అసలు ఘట్టం, మసాలాలు చికెన్ కి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే కలిసి ఉంటే కలదు సుఖము అని. డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ బాగా కలిసిపోయి మనకు అమోఘమైన రుచినిస్తుంది. కలుపుకున్న చికెన్ ని అర్ధగంట సేపు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు ఉంటే మరీ మంచిది. మసాలా పేస్ట్ కోసం ఈ సైజు కొబ్బరి ముక్కని తీసుకోండి. పచ్చిది లేదా ఎండు కొబ్బరి ఏదైనా పర్లేదు. టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గసగసాలు. గసగసాలని మాత్రం అస్సలు మిస్ చేయకండి. దీనివల్ల మసాలాలో మ్యాజిక్ జరుగుతుంది. 2 ఇంచుల చెక్క తుంచుకొని వేసుకోండి. 3 లవంగాలు, 2 యాలక్కలు. దీన్ని ఫస్ట్ పొడి చేసుకోవాలి, లేకపోతే మసాలా మెత్తగా ఉండదు. అన్నీ బాగా మెదిగేలా ఇట్లా మసాలా పొడి చేసుకోండి. చూపించిన కొబ్బరి ముక్కని ఇలా తురుముకున్నాను. కొబ్బరి తొందరగా నలగడం కోసం ఇలా తురుముకున్నా. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని ఇంకా డైరెక్ట్ కర్రీ చేసేటప్పుడే చూపిస్తా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనీయండి. 3 మీడియం సైజు ఎర్రగడ్డలను చిన్న ముక్కలుగా కోసుకున్నా. నూనె కాగినాక ఎర్రగడ్డలని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు. కరివేపాకు భలే ఫ్రెష్గా ఉంది అనుకుంటున్నారా? మన ఇంట్లోది కాదు, పక్కింట్లోది. పొరుగింటి పుల్లగూర రుచి అని ఫ్రీగా వచ్చినవి ఏవైనా బాగుంటాయి. ఎర్రగడ్డలను బాగా కలిపి కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఏగనీయండి. ఎర్రగడ్డలు ఏగేలోపు అల్లం తెల్లవాయి పేస్ట్ని రెడీ చేసుకుందాం. 2 ఇంచుల అల్లంని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 12 నుంచి 15 తెల్లవాయలని పొట్టు తీసుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు. అల్లం తెల్లవాయి పేస్టులో ఇట్లా పచ్చిమిర్చిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీన్ని పేస్ట్లా చేసుకోండి. విలేజ్ స్టైల్ అన్నాం కాబట్టి నో రెడీమేడ్ నథింగ్. అన్నీ అబ్బుడికబ్బుడే మిక్సీ చేసుకొని వేసుకుందాం. ఎర్రగడ్డలు ఎర్రగా అవుతున్నాయి అన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓసారి ఎర్రగడ్డలను కలుపుకోండి. ఎర్రగడ్డలు ఈ మాత్రం ఎర్రగా అయినాక మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం తెల్లవాయి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఏగనీయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది. 1/2 టీ స్పూన్ పసుపు ఈ మసాలా కోసం వేస్తున్నా. టీ స్పూన్ కారం. చికెన్లో కారం ఉంది, మళ్ళీ కారం వేస్తున్నాం, ఎక్కువ అవుతుందేమో అనుకునేరు. మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం కారం పడుతుంది. కారం పసుపు బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నా. మసాలా పేస్ట్ని బాగా కలుపుకుంటూ అడుగంటకుండా ఏగనీయండి. మసాలా డ్రైగా అనిపిస్తే కొన్ని నీళ్ళని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మసాలా ఇట్లా బాగా ఏగి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడే మసాలా బాగా ఫ్రై అయ్యిందని అర్థం. మసాలాను ఒకసారి కలిపి ఇంకో 2 నిమిషాలు ఏగనీయండి. 2 టమాటాలను మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకున్నా. దీనివల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది. మీకు నచ్చకపోతే టమాటాలను ముక్కలుగా కోసుకొనైనా వేసుకోవచ్చు. టమాటా ప్యూరీని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు టమాటా ప్యూరీ ఎంత ఏగితే అంత రుచి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే మన మసాలా బాగా ఏగి సైడ్ల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యింది. మసాలాను బాగా కలిపి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని స్టవ్ని పెద్ద మంటలో పెట్టుకొని
కలుపుకుంటూ చికెన్కి పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. కలుపుకున్న చికెన్ని 3 నిమిషాలు ఉడకనీయండి. మళ్ళీ ఓసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్కి మూత పెట్టుకొని ఉడకనీయండి. దీనివల్ల చికెన్లోంచి నీళ్లు ఊరుతాయి. 5 నిమిషాలు అయినాక చికెన్ని చూస్తే బాగా ఉడుకుతుంది. చికెన్లోంచి నీళ్లు కూడా ఊరినాయి. చికెన్ అడుగు అంటుకోకుండా ఓసారి బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పుని చూసుకోండి. మనం మ్యారినేషన్లో మాత్రమే ఉప్పుని వేసాం. నాకు ఉప్పు తక్కువ ఉంది కాబట్టి ఉప్పుని వేసుకుంటున్నా. చికెన్కి ఉప్పు బాగా కలిసేలా కలుపుకోండి. చికెన్ని ఇంకొంచెం ఉడకనీయండి. 1/2 లీటర్ నీళ్ళని పోస్తున్నా. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. నేను నీళ్ళని కొంచెం ఎక్కువే వేస్తున్నా. చికెన్ ఉడికేలోపు గ్రేవీ చిక్కబడుతుంది. నీళ్లను ఈ మాత్రం ఉండేలా పోసుకున్నా. మరీ నీళ్ళగా ఉంది అనుకునేరు. చికెన్ ఉడికేలోపు గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం చేసుకునేది ముద్దలోకి కాబట్టి గ్రేవీ కొంచెం ఎక్కువే ఉండాలి. మూత పెట్టుకొని స్టవ్ని మీడియం మంటలో పెట్టి 20 నిమిషాలు చికెన్ని ఉడకనీయండి. 20 నిమిషాల తర్వాత చికెన్ని చూస్తే పొగలు కక్కుతూ భలే ఉడుకుతుంది. చికెన్ని బాగా కలుపుకోండి. మీరిప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని చూడొచ్చు. చిక్కబడింది. ముక్క ఉడికిందో లేదో ఓ పీస్ తీసుకొని చూద్దాం. ముక్క ముట్టుకుంటేనే మెత్తగా కట్ అయిపోతుంది. చికెన్ బాగా ఉడికింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటేనే ముద్దకు గాని చపాతీకి గాని బాగా సెట్ అవుతుంది. గ్రేవీని టేస్ట్ చేసా. మన చికెన్ కర్రీ అదిరిపోయిందంతే. మసాలాలు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. గుప్పెడు కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రతి కూరలో కొత్తిమీర పడాల్సిందే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది. అంతే, మన చికెన్ కర్రీ రెడీ. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముద్ద ప్రాసెస్ని మొదలు పెడదామా? ఈ గ్లాస్కి కంట్రోల్ బియ్యం లేదా స్టోర్ బియ్యంని తీసుకున్నా. మీకు ఇవి అందుబాటులో లేకపోతే మామూలు బియ్యంనైనా తీసుకోవచ్చు. బియ్యంని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి అర్ధగంట సేపు నాననీయండి. అర్ధగంట తర్వాత బియ్యంని చూస్తే బాగా నానాయి. బియ్యంని పక్కన పెట్టుకొని ఎసుర్ని రెడీ చేసుకుందాం. నేను తీసుకున్న గ్లాస్ బియ్యానికి 1.5 లీటర్ నీళ్ళని పోసుకున్నా. నీళ్లు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే ఉండాలి. తక్కువైతే ముద్ద గట్టిగా వస్తుంది. నీళ్ళు ఇట్లా బాగా తెరల కాగినాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళని వంచేసి వేసుకోవాలి. బియ్యంని ఎసురులోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని బియ్యంని ఉడకనీయండి. బియ్యం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూతని తీసేయండి. మళ్ళీ ఓసారి బాగా కలిపి ఉడకనీయండి. అన్నం ఎంతవరకు ఉడకాలి అంటే పొంగల్లో అన్నం కన్సిస్టెన్సీ వచ్చేలా, అంటే బాగా మెత్తగా ఉడకాలి అని అర్థం. అన్నంని చెక్ చేసుకుంటే ఇంకా ఉడకాలి. మీ రుచికి తగ్గట్లు ఉప్పుని వేసుకోండి. రాళ్ళుప్పు ఉంటే వేసుకోండి. నేను రాళ్ళుప్పుని పొడి చేసుకున్నది వేసుకుంటున్నా. రాళ్ళ ఉప్పు వల్ల ముద్దకి మంచి రుచి వస్తుంది. అన్నం ఇట్లా మెత్తగా ఉడికి గంజి కూడా చిక్కబడింది. ఈ మాత్రం ఉడికితే రాగిపిండిని వేసుకోవచ్చు. కప్పు బియ్యానికి కప్పు రాగిపిండి కరెక్ట్ మెజర్మెంట్. మీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1.5 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. రాగి పిండిని ఎప్పుడు కూడా జల్లెడి పట్టే వేసుకోవాలి. దీనివల్ల పిండి ఉండలు కట్టదు. నేను డైరెక్ట్గా జల్లెడి పట్టేస్తున్నా. మీరు సపరేట్గా అయినా జల్లెడి పట్టి వేసుకోవచ్చు. రాగి పిండిని ఇలా సమానంగా వేసుకోవాలి. మూత పెట్టుకొని రాగి పిండిని ఉడకనీయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే పిండి ఉడకడం స్టార్ట్ అయ్యింది. పప్పు గిత్తెని తీసుకొని బ్యాక్ సైడ్ కర్రలాగా ఉంటుంది కదా, దీని సాయంతో రాగి పిండి అన్నంలోకి బాగా కలిసేలా కలుపుకోండి. మీరు ఇలా కలుపుకోగలిగితే ఓకే. లేదంటే కింద పెట్టుకొని పప్పు మెదుపుకునే స్టైల్లో ఈ కర్రతో అన్నం మొత్తానికి రాగి పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇంకో విధంగా చెప్పాలి అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి. పిండి బాగా కలిసిపోతుంది. రాగి పిండి ఇలా అన్నంలోకి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చివరగా గరిటతో ఇలా బాగా కలుపుకోండి. దీనివల్ల ఎక్కడైనా చిన్న పిండి ఉండలున్నా కలిసిపోతాయి. 2 నిమిషాలు దీన్ని ఉడకనీయండి. ఇక్కడ మీకో టిప్ చెప్తాను. ఇలా కలుపుకున్న తర్వాత మీకు చాలా లూజ్గా అనిపిస్తే మూత పెట్టకుండా 5 నిమిషాలు వదిలేయండి. ముద్ద గట్టి పడుతుంది. అదే మీకు పిండి ఎక్కువయ్యి గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే మూత పెట్టుకొని 5 నిమిషాలు వదిలేయండి. ఆవిరి వల్ల ముద్ద కొంచెం లూజ్గా అవుతుంది.
ఎక్స్పీరియన్స్ లేని వాళ్లకు ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఉండలు చుట్టుకోవడానికి బాగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్దలు చేసుకోవచ్చు. ముద్దని చేసుకోవడానికి ఇలా అల్యూమినియం ప్లేట్ని తడి చేసుకొని మీకు కావలసిన సైజును బట్టి ముద్దని వేసుకోండి. నేను 1.5 గరిటెని వేసుకున్నా. దీనితో మీడియం సైజు ముద్ద అవుతుంది. చెయ్యిని ఖచ్చితంగా తడి చేసుకోండి, లేకపోతే కాలుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోండి. చాలామంది చేతిలో వేసుకొని ముద్దలు చేస్తుంటారు. దానికన్నా ఇది చాలా ఈజీ మెథడ్. చేతులు కూడా కాలవు. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. మాటల్లోనే మన ముద్ద కూడా రెడీ అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో వడ్డించుకుందాం. చేసుకున్న ముద్దని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. ఎప్పుడూ ఒకేలా బిర్యానీ బగారా రైసులు కాకుండా రాగి సంగటి కోడికూరని ట్రై చేయండి. హెల్తీ కూడా. టేస్ట్లో బెస్ట్ రాగి సంగటి ఎవరెస్ట్. ఇంతవరకు రాగి సంగటి కోడికూరని ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, నచ్చుతుంది. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఓసారి నా స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా కుదిరిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.